తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క పనినైతే చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ప్రతిపక్షాలు చాలాసార్లు నిందించినటువంటి తరుణాన్ని చూసాము. చివరికి ఆగస్టు 15 డెడ్లైన్ పెట్టి ఇప్పటికే 1,50,000 రూపాయల లోపు ఉన్నటువంటి రుణమాఫీ అయితే చేసినటువంటి సందర్భం. దాంతోపాటుగా కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు 10 లక్షల పైగా కుటుంబాలు అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ కుటుంబాలకు కూడా కొత్త రేషన్ కార్డుల విషయంలో పచ్చ జెండా ఊపినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. దాంతోపాటుగా నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ను కూడా విడుదల చేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటుగా బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు. సార్, ప్రధానంగా ఈ 3 అంశాలు అయితే చాలా ప్రతిపక్షాలకు ఒక బలంగా కనబడ్డాయి. ఇప్పుడు ఆ 3 అంశాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ చేసినట్టుగానే కనబడతా ఉంది. ఎట్లా అనిపిస్తూ ఉంది ఈ ప్రభుత్వంలో మీరు ఉండడం? ముఖ్యంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఇది నిర్దిష్టంగా నిక్కచ్చగా పనిచేసే ప్రభుత్వం అని నమ్మి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీని అత్యంత మెజారిటీతో గెలిపించి మమ్మల్ని ప్రభుత్వంలో కూర్చోబెట్టారు ప్రజలు. అందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ మీరు అన్న మాట ఏదైతే ఉందో వ్యవసాయం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షపాతి. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా రైతులందరికీ కూడా మంచి జరగాలనే ఒక చిత్తశుద్ధితోటి, ఒక దృఢ నిశ్చయంతో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఉంది. మేము వ్యవసాయానికి సంబంధించి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని, ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టే విషయంలో కాంగ్రెస్ పార్టీ పదే పదే తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటుంది. ప్రజలు ఏ విధంగా అయితే మమ్మల్ని నమ్మి ప్రభుత్వంలోకి తీసుకొచ్చారో వారి ఆకాంక్షలన్నీ నెరవేరుస్తాం. ఖచ్చితంగా గతంలో 10 సంవత్సరాల పాటు ఈ తెలంగాణ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి 10 సంవత్సరాల పాటు ఒక విధ్వంసకరమైన పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగితే, ఆ విధ్వంసకర పరిపాలన నుంచి ప్రజలు అనేక ఇబ్బందులు పడి వాటిలోంచి బయటపడేందుకు ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకురావడం జరిగింది. ఏదైతే మీరు చెప్పినో ఇంతకుముందు వ్యవసాయం గురించి, ఒక వ్యవసాయం మాత్రమే కాదు, ఆ రోజు దశాబ్ద కాలం పాటు అనేక విధాలుగా ఇబ్బంది పడినటువంటి యువత, నిరుద్యోగులకు మేము ఆ రోజు మాట ఇచ్చినాం. మమ్మల్ని నమ్మండి, ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోండి, ఖచ్చితంగా ప్రతి నిరుద్యోగికి ప్రతి ఇంట కూడా ఒక ఉద్యోగాన్ని కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పినాము. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఆ జాబ్ క్యాలెండర్ మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని, మా చిత్తశుద్ధి ఎక్కడ చూడాలి అంటే మీరు జాబ్ క్యాలెండర్ తీసుకోవడమే కాకుండా దానికి చట్టబద్ధత కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ యొక్క నిబద్ధత, కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి ఇవాళ ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన మరో ముఖ్యమైన అంశము బలహీన వర్గాలకు సంబంధించి బీసీ కాస్ట్ సెన్సస్ విషయంలో గతంలో నేను బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి అనేక ఉద్యమాలు చేసి అనేక పార్టీలను పిలిచి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్కి దాదాపు 36 మంది అనేక వివిధ రకాల పార్టీలను పిలిచి ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ముఖ్యమంత్రి గారిని, ఆ రోజు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా సిఎల్పి నాయకుడైనటువంటి బట్టి విక్రమార్క గారిని, మధు యాష్కి గారు లాంటి అనేక మంది, పొన్నం ప్రభాకర్ లాంటి బీసీ నాయకులందరినీ కూడా కూర్చోబెట్టి దాదాపు 7 గంటల పాటు మేము చర్చలు చేసి ఆ కాస్ట్ సెన్సస్ మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తీసుకొని రాహుల్ గాంధీ గారు మన తెలంగాణ రాష్ట్రానికి పాదయాత్రకు విచ్చేసినప్పుడు కూడా రాహుల్ గాంధీ గారికి సబ్మిట్ చేసి ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సస్ జరగాలి, క్యాస్ట్ సెన్సస్ జరిగితే బలహీన వర్గాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముతారని చెప్పి ఆ రోజు మేము ప్రజలకు నమ్మకం కల్పిస్తే, ఆ ప్రజలు మమ్మల్ని నమ్మి మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చినందుకు మా నిబద్ధతని, మా చిత్తశుద్ధిని మరోసారి ప్రూవ్ చేసుకోవడానికి మేము అసెంబ్లీలో బిల్లు పెట్టి మేము క్యాస్ట్ సెన్సస్కి కట్టుబడి ఉన్నామన్న విషయాన్ని కూడా ఇవాళ ప్రజలకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా జియో నెంబర్ 317 విషయంలో కానీ, జియో నెంబర్ 46 విషయంలో కానీ అనేక సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాలన్నిటినీ ఖచ్చితంగా పరిష్కరిస్తాం. తెలంగాణ ప్రజలు ఏదైతే చిత్తశుద్ధితోటి, ఏదైతే ఆకాంక్షలతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారో వారి ప్రతి ఆకాంక్షను నెరవేర్చే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి బట్టి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రజల యొక్క ప్రతి ఆకాంక్షను నెరవేర్చబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. దీంతో పాటుగా మొన్న బడ్జెట్లో 9,500 కోట్ల వరకు కూడా బడ్జెట్ను కేటాయించడం జరిగింది బీసీ డెవలప్మెంట్ కోసము. మీరు ఇప్పుడు బీసీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. ఎట్లాంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎట్లా చక్కదిద్దుకున్నారు? బీసీలకు సంబంధించినటువంటి పురోగతి కోసం ఎలాంటి ప్లాన్స్ మీ దగ్గర ఉన్నాయి? మా ప్రభుత్వ పేరే
కాంగ్రెస్ ప్రభుత్వం పేరే ప్రజాప్రభుత్వము. మా ఆకాంక్ష ఈ ప్రజల యొక్క సంక్షేమము. ఇది సంక్షేమ ప్రభుత్వం. ఈ సంక్షేమ ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమం కోరుకోవడము మరియు ప్రజలు కోరుకున్న ప్రతి ఆకాంక్షను నెరవేర్చడమే మా బాధ్యత. కాబట్టి మీరు 9,200 కోట్ల రూపాయలు ఇవాళ బీసీ సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కేటాయించడం జరిగింది. అదేవిధంగా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లో కూడా దాదాపు 2,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఫెడరేషన్లకి, ప్రతి ఫెడరేషన్కి, ఫిషర్మెన్కి, వాషర్మెన్కి, ప్రతి నాయి బ్రాహ్మణులకి, ప్రతి ఒక్క చిన్న చిన్న ఫెడరేషన్లకు కూడా కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ కేటాయించడంలోనే దాని చిత్తశుద్ధి తెలియజేసుకుంది. ఖచ్చితంగా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లో గతంలో మరి గత పాలకులు ఏవైతే నిర్లక్ష్యం చేశారో వాటన్నిటినీ మేము సమీక్షిస్తున్నాం. అతి తొందరలోనే దీంట్లో కూడా మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్కి సంబంధించి కానీ, బీసీలకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన లోన్లు కానీ, నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ అనేక విధాలైనటువంటి స్కీమ్లు ఉన్నాయి. వాటిని అన్నింటినీ సమీక్షిస్తున్నాం. ఖచ్చితంగా త్వరలోనే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరపున కూడా మంచి జరుగుతుంది. మంచి శుభవార్త వాళ్ళకు కూడా త్వరలోనే మా ముఖ్యమంత్రి గారు మరియు కాంగ్రెస్ మంత్రుల ఆధ్వర్యంలో మంచి వార్తను వాళ్ళకు కూడా తెలియజేస్తాం. బీసీ కార్పొరేషన్ లోన్స్ అనేవి దాదాపు 8 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. లక్షలాది మంది యువత వారికి సంబంధించినటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసము అప్లికేషన్లు అయితే పెట్టుకొని ఉన్నారు. వాటి విషయంలో ఏమైనా పునరుద్ధరణ చేయబోతా ఉన్నారా మీరు? గత ప్రభుత్వంలో మీకు చిన్న ఉదాహరణ చెప్పాలన్న, ఇక్కడ గత ప్రభుత్వంలో 300 సీట్లు ఈ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కోసం మనం పెట్టడం జరిగింది. దాంట్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోసం ఒక 15% పెట్టింది. కానీ గత పాలకులు మరి బుద్ధుండి చేసిండ్రా, బుద్ధి లేక చేసిండ్రా, మరి వాళ్ళకి విచక్షణ లేక చేసిండ్రా తెలియదు. కానీ బలహీన వర్గాలకు సంబంధించిన దాంట్లో అనేక మంది ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అబోవ్ ఇన్కమ్ ఉన్నోళ్ళు, ఆదాయానికి మించి డబ్బు ఉన్నోళ్ళు కూడా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు కూడా అనేక మందికి ప్రత్యేక కారణాలతోటి ముఖ్యమంత్రి గారు, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు పంపించారన్న పేరుతోటి 30% సీట్లు తీసుకున్నారు. ఈ 30% సీట్లు మా బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డలవే. మా బలహీన వర్గాలకు సంబంధించి ఈ ప్రభుత్వంలో ఎలాంటి అన్యాయం జరిగినా ఖచ్చితంగా సంబంధిత అధికారులను పిలిపిస్తాం, అడుగుతాం, ఖచ్చితంగా కూడా వాటిని అన్నింటినీ పరిష్కరిస్తాం. బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, యువకులకు ఏమాత్రం అన్యాయం జరిగినా సహించేది లేదు. దీంతో పాటుగా ఇంకా కొన్ని రకాలుగైనటువంటి డెవలప్మెంట్స్ అయితే అవసరం ఉన్నాయి. బీసీలకు సంబంధించినటువంటి విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తున్నటువంటి సందర్భం. ఈ మిగిలినటువంటి కార్పొరేషన్లతో పోలిస్తే బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది దాదాపు 136 కులాలకు సంబంధించినటువంటి విషయంలో అభ్యున్నతికి తోడ్పడాల్సినటువంటి అవసరం ఉంది. దాని విషయంలో ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలనకు, సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఈ కాంగ్రెస్ పాలనలో ఖచ్చితంగా దళిత, బహుజన, గిరిజన, మైనారిటీలకు న్యాయం చేసే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. ప్రతి అంశాన్ని కూలంకషంగా పరిశీలించి మరీ, మీరు ఇవాళ కార్పొరేషన్ చైర్మన్లను కూడా మీరు ఒకసారి గమనించండి, లిస్టు తెప్పించుకోండి. వాళ్ళందరికీ కూడా దాదాపు 2 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్లో పనిచేసిన అనుభవం ఉంది. మా అనుభవాన్ని జోడించి అధికారులతోటి సమీక్షించి మాట్లాడి ఖచ్చితంగా కూడా ప్రతి వర్గానికి న్యాయం చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తాం. ఇది నూతి శ్రీకాంత్ గౌడ్ బీసీ కార్పొరేషన్ చైర్మన్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వంలో ప్రజలందరికీ న్యాయం చేకూర్చడమే మా యొక్క బాధ్యత అనేటువంటి మాటను అయితే వారు చెప్తున్న పరిస్థితి. బీసీలందరికీ కూడా భరోసాగా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంటుందనేటువంటి హామీ కూడా వారు ఇస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.